హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అంజనీ వరల్డ్. ఈరోజు విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ ఆలయంలో మేము ఉన్నామండి. ఈ మాసం ఆషాఢ మాసం. ఆషాఢం వివాహ ముహూర్తాలు ఉండవు, గృహప్రవేశాలకు పనికిరాదు, కొత్తగా పెళ్ళైన జంటలను వేరు చేస్తుంది. శూన్యమాసంగా పేరు పొందిన ఆషాఢం శుభకార్యాలకు అనువు కాదు, కానీ దైవ కార్యాలకు, పూజాది కార్యక్రమాలకు అనువైన మాసం. ఈ దక్షిణాయనంలో శ్రీ మహావిష్ణువు నిద్రకు ఉపక్రమిస్తాడు. సూర్యభగవానుణ్ణి మేఘాలు కమ్మేస్తాయి. అందుకని భక్తుల కోరికలు తీర్చేందుకు, వారి బాగోగులు చూసేందుకు, వారి ఆరోగ్యాన్ని కాపాడేందుకు జగజ్జననిని కొలవడం ఒక ఆనవాయితీగా మారింది. ఈ ఆషాఢ మాసంలోనే ఆషాఢం సందర్భంగా ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మకు పవిత్రమైన సారెను అందించడానికి రాష్ట్ర నలుమూలల నుండి భక్తులు అమ్మవారికి ఆషాఢ సారెను సమర్పిస్తున్నారు. అందుకుగాను తమకు ఉన్నంతలో పసుపు కుంకాలు, చీర, గాజులు, పూలు, పండ్లతో, అలానే చల్లదనం కోసం చలివిండిని తీసుకుని అమ్మవారికి సమర్పించడానికి భక్తులు ఆలయానికి వస్తున్నారు. ఆషాఢం చాలా పవిత్రమైన మాసం. ఈ ఆషాఢంలోనే తొలి ఏకాదశి వస్తుంది. ఆషాఢ మాసం సందర్భంగా ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు పవిత్రమైన సారెను అందించడానికి రాష్ట్ర నలుమూలల నుండి భక్తులు అమ్మవారికి ఆషాఢం సారెను సమర్పిస్తున్నారు. ఆషాఢ మాసంలో అమ్మవారిని తమ ఇంటి కూతురుగా భావించి తమ ఇంటికి రమ్మని ఆహ్వానించడం కోసం పసుపు కుంకాలతో చీర, గాజులు, పూలు, పండ్లు, రకరకాల పిండి వంటలతో, అలానే చల్లదనం కోసం చలివిండిని తీసుకుని అమ్మవారికి సమర్పించడానికి భక్తులు ఆలయానికి వస్తున్నారు. ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా ప్రతి ఒక్కరూ అమ్మవారికి తమకి ఉన్నంతలోనే పవిత్రమైన సారెను సమర్పించి వారి ఆరోగ్యాన్ని కాపాడమని, తమని తమ కుటుంబాన్ని చల్లగా చూడమని ప్రార్థిస్తున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.